మీరు గనక క్లాస్ 11th ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గనక అయితే తక్కువ టైంలో ఐపీలో ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు సార్ అని చాలా మంది స్టూడెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. 16 మార్క్స్ మీరు గెయిన్ చేయాలంటే ఓన్లీ ఒక 3 చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ లాంగ్ ఆన్సర్, 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్. దీంట్లో కూడా టోటల్ 2 క్వశ్చన్స్ మీరు 100కి 100% ప్రిపేర్ అవ్వాల్సింది. టోటల్ ఈ 7 క్వశ్చన్స్ మీరు కనుక ప్రిపేర్ అయితే సో డెఫినెట్గా సెక్షన్ సిలో 16 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు జేఈ. మీరు కనుక క్లాస్ 11th ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కనుక అయితే తెలంగాణ బోర్డుకి సంబంధించి ఈ వీడియో మీకోసమే. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు తక్కువ టైంలో ఐపీలో ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, గన్ షాట్ క్వశ్చన్స్ ని నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను. సో ఇవి కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్ గా మీరు ఫుల్ మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు కనుక ఐపీ ప్రిపేర్ అయితే ఓకే, లేదు సార్ ఈ తక్కువ టైం, ఈ ఉన్న 2 months లో, మనకి ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి, ఈ ఉన్న 2 months లో నేను బెస్ట్ రిసోర్సెస్ ని యూజ్ చేసి ఎలా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు సార్ అని చాలా మంది స్టూడెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా? సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో 100% యూజ్ అవుతుంది. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియో కంటెంట్లోకి వెళ్తున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో లింక్, అంటే ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అది డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫస్ట్ సెక్షన్ సికి సంబంధించి టోటల్ 3 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. 2 into 8 16 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్ మీకు చాయిస్ ఉంటుంది. ఈ 16 మార్క్స్ మీరు గెయిన్ చేయాలంటే ఓన్లీ ఒక 3 చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ 3 చాప్టర్స్ కూడా ఏంటి అది నేను చెప్పేది కాదు, మీకు ఆల్రెడీ తెలుసు. బ్లూ ప్రింట్ ప్రకారం 3 చాప్టర్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. ఏంటవి? వర్క్, ఎనర్జీ, పవర్ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ దెన్ సో వేవ్ చాప్టర్, రైట్? సో ఆసిలేషన్ చాప్టర్, థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్ అండ్ దెన్ వర్క్, ఎనర్జీ, పవర్. ఈ 3 చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో మరి ఈ చాప్టర్స్ లో కూడా ఇంకా గన్ షాట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఎస్, ఓన్లీ ఒక 7 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే, జస్ట్ 7 క్వశ్చన్స్ మీకు సెక్షన్ సిలో వచ్చే టోటల్ 16 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయవచ్చు. ఓకేనా? మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఓన్లీ ప్రెజెంటేషన్ అండ్ నీట్గా ప్రెజెంటేషన్ ఒకటి, అండ్ మీరు డెరివేషన్ ప్రాపర్గా చేశారా లేదా అన్నది చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూపించబోతున్నాను ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి మీరు ప్రిపేర్ కావాలి అన్నది. సో డెఫినెట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు అని అంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ నోట్స్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ వర్క్, ఎనర్జీ, పవర్ చాప్టర్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్ నుంచి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ లాంగ్ ఆన్సర్, 8 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇది స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. Very important question. Okay, so develop the notions of work and kinetic energy and show that it leads to work energy theorem యొక్క derivation. Next, what are collisions and explain the possible types of collisions. Develop the theory of one dimensional elastic collisions. ఈ 3 questions ని మీరు ప్రిపేర్ అవ్వండి. సో యూ విల్ గెట్ డెఫినెట్లీ 1 question. ఓకేనా సార్? మరి వీటికి ఆన్సర్స్ ఎలా రాయాలి సార్ బోర్డ్ ఎగ్జామ్లో? సో ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి సార్ అని అంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, వీడియో ఎక్స్ప్లెనేషన్ లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను. కాబట్టి అక్కడి నుంచి డౌన్లోడ్ వీడియోని చూడండి. యూ విల్ గెట్ ద కంప్లీట్ క్లారిటీ, అసలు మీరు ఎలా రాయాలి ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్లో, అండ్ మీకు దీనికి సంబంధించిన డెరివేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటిది, స్టెప్స్ ఎక్కడ మీకు ఏ టెక్స్ట్ బుక్లో అర్థం కాకపోయినా కూడా నేను నా హ్యాండ్స్తోని రాసిన రిటర్న్ నోట్స్ వీడియో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నేను చెప్పిన వీడియో విత్ మై హ్యాండ్ రిటర్న్ నోట్స్, దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియోని కూడా చూసేసేయండి. ఓకేనా? మీకు టైం సేవింగ్ అవుతుంది. జస్ట్ ఒక 3 వీడియోస్ కలిపి కూడా లెస్ దాన్ 3 hours టైంలోనే, అంటే 2.5 hours to 3 hours లోనే మీకు ఒక సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక చాప్టర్ వచ్చేసరికి సో ద థర్మోడైనమిక్స్ చాప్టర్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్. స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈస్ ద హీట్ ఇంజిన్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రిఫ్రిజిరేటర్. ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్, డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్, obtain an expression for the efficiency.
ఇవి కంపల్సరీ చేయాల్సిన క్వశ్చన్స్. వీటితో పాటు కొన్నిసార్లు ద వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్ యొక్క డెరివేషన్ అడుగుతారు. ఓకేనా? అవి కూడా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కావాలంటే మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న వీడియోని క్లిక్ చేసి యూ గైస్ కెన్ చెక్ ఔట్. ఓకే. ఫస్ట్ అయితే ఈ 2 ప్రిపేర్ అవ్వండి. ఇవి అయిపోయిన తర్వాత వేరే క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి ఈ చాప్టర్‌కి సంబంధించి. నెక్స్ట్ ద థర్డ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆసిలేషన్స్. దీంట్లో కూడా టోటల్ 2 క్వెషన్స్ మీరు 100కి 100% ప్రిపేర్ అవ్వాల్సింది. ఇవి ప్రిపేర్ అయ్యాకనే వేరే క్వెషన్స్‌కి వెళ్ళాలి. ఫస్ట్ క్వెషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ఎ సింపుల్ పెండులమ్ ఈస్ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డిరైవ్ an equation for its time period. And what is seconds pendulum? ఇది ఫస్ట్ క్వెషన్. నెక్స్ట్, define simple harmonic motion. Show that the motion of or point projection of a particle performing uniform circular motion on any diameter is simple harmonic. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో ద థర్డ్ క్వెషన్ అన్నది, సో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. సో ఈ క్వెషన్స్ అంటే వర్క్ ఎనర్జీ చాప్టర్ నుంచి 3 క్వెషన్స్, థర్మోడైనమిక్స్ నుంచి ఒక 2 క్వెషన్స్, అండ్ దెన్ ఆసిలేషన్స్ నుంచి 2 క్వెషన్స్. టోటల్ ఈ 7 క్వెషన్స్ మీరు కనుక ప్రిపేర్ అయితే సో డెఫినెట్‌గా సెక్షన్ సిలో 16 మార్క్స్ మీ పాకెట్‌లో ఉన్నట్లే. ఓకేనా? తక్కువ టైంలో, అతి తక్కువ టైంలో మాక్సిమం మార్క్స్‌ని గెయిన్ చేయొచ్చు. అండ్ ఓన్లీ మీకు ఇక్కడ క్వెషన్స్ ఇవ్వడం కాకుండా నేనేం చేస్తున్నానంటే వాటికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో ఉంచుతున్నాను. అది కూడా రఫ్ ఎక్స్‌ప్లనేషన్ కాదు, విత్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఆ నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఐపీఈ క్లాస్ 11th ప్రిపేర్ అవుతున్నారో సో ఆ స్టూడెంట్స్ అందరికి కూడా డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. దెన్ థ్యాంక్ మీ లేటర్. సో థ్యాంక్ యూ గైస్. బై.